యాగం మొదలుపెట్టే ముందుగా ఇప్పుడు అభిషేకం జరిపించాలి. నందిని, ఆ పసుపు నీళ్లు తీసుకుని మీ అజ్జికి అభిషేకం చెయ్యమ్మా. కూర్చో అజ్జీ. భార్గవి గారు, మీరు పాలాభిషేకం చేయండి. అలాగే. అమ్మా, అవి పవిత్రమైన గంగానది నీళ్లు. చివరిగా ఈ నీళ్లతో అభిషేకం జరగాలి. అమ్మా నందిని, భార్గవి గారు, ఆ పవిత్రమైన గంగాజలంతో లక్ష్మి గారికి అభిషేకం చేయండి. అమ్మా, ఇప్పుడు అభిషేకం పూర్తయింది. మీరిక ప్రచండ యాగానికి సిద్ధమైనట్టే. యాగం కూడా దాదాపు మొదలైనట్లే. చాలా సంతోషం. అమ్మా నందిని, మీ అజ్జికి ఈ కుంకుమతో నిలువుగా బొట్టు పెట్టు. లక్ష్మి గారు, మీరు లేచి దండం పెట్టుకుంటూ ఓం ప్రచండాయ నమః, ఓం ప్రచండాయ నమః అని అంటూ లోపలికి పదండి. అలాగే. ఓం ప్రచండాయ నమః, 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 ఓం ప్రచండాయ. రాధమయంతి, నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమిటి హడావిడంతా? ఏమీ లేదు. నేను దత్తత తీసుకున్న మనవరాలు కనిపించట్లేదు కదా, తనని ఎలాగైనా దక్కించుకోవాలి. స్వామీజీ చెప్పారు ప్రచండ యాగం చేయాలని. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. చాలా సంతోషం అండి. ఇలాంటి యాగం చేసే వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. సిద్ధు, లక్ష్మి గారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. అమ్మా నందిని, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే. చల్లగా ఉండమ్మా.
ఏం లేదమ్మా, నందిని సిద్ధుల పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ విషయం మాట్లాడదామని వచ్చాం. రోజీ మాత్రమే కాదండి, నందిని కూడా మా మనవరాలే. మీరు అనుకున్నట్లే అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపిద్దాం. పెళ్ళి ఓకే, మరి హనీమూన్ ఎక్కడంట? అండమాన్ జైల్లో. ఆ? అండమాన్ జైలా? అవును, అండమాన్లో హనీమూన్ చాలా బాగుంటుందంట. జైలు కూడా చాలా బాగుంటుందంట. అక్కడ రిక్వెస్ట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడే జైల్లోనే మన హనీమూన్. హనీమూన్ ఎక్కడైతేనేంలే, ఒక బెడ్రూము నువ్వు నేను ఉంటే చాలులే. అంతేగా? అమ్మా, యాగానికి సమయమైంది, మీరిక బయలుదేరాలి. అలాగే. ఆది, అమ్మగారు, అమ్మగారు, ఏంటనమ్మా? యాగానికి సంబంధించిన సామాన్లన్నీ కారులో పెట్టేశావా? అన్నీ పెట్టేశానమ్మా. సరే, నువ్వు కూడా నాతో పాట్రా. ఈ యాగం పూర్తయ్యే వరకు నువ్వు కూడా అక్కడే ఉండాలి. అలాగేనమ్మా. పదండిక. భార్గవి, నువ్వు కూడా నాతోరా. అలాగే ఆంటీ. మేం కూడా మీతో యాగం వరకు వస్తామండి. అలాగే రండి. దమయంతి, మేం తిరిగొచ్చే వరకు మా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో. మీ మనవరాల్ని నా చేతుల్లో పెట్టారు కదండి, మీరిక నిశ్చింతగా ఉండండి. అన్నీ నేను చూసుకుంటాను. చాలా సంతోషం. ఉమ్. వెళ్ళొస్తానమ్మా. అలాగే అజ్జి. జాగ్రత్త. రా. వస్తాం.
రోజు నుండి నేను మీ బానిసను. మీరు చెప్పిందే నాకు వేదం. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. లే 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 నందిని సిద్ధుల పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మీరు అనుకున్నట్లే అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపిద్దాం. విన్నావుగా? నాకు సిద్ధుకి పెళ్ళంట, అంగరంగ వైభవంగా జరిపిస్తారంట. విన్నాను మేడం. ఇప్పుడు నేను సిద్ధుని పెళ్లి చేసుకుంటే నా లక్ష్యం ఏమైపోవాలి? హ! చెప్పు. చెప్పండి మేడం, మీరేం చేయమంటే అది చేస్తాను. సిద్ధుతో నా పెళ్లి ఆగిపోవాలి. నా మెళ్ళో సిద్ధు 3 ముళ్ళు వెయ్యకూడదు. నా నెత్తి మీద సిద్ధు జీలకర్ర బెల్లం పెట్టకూడదు. సిద్ధుతో కలిసి అగ్నిహోమం చుట్టూ నేనేడడుగులు వెయ్యకూడదు. అలాగే మేడం. నాలో వచ్చిన ఈ మార్పు గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఎవ్వరికీ తెలియనివ్వను మేడం. దమయంతి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుతో నా పెళ్లి జరగకూడదు. జరగనివ్వను మేడం. ఈ నందిని చేరుకోబోయే లక్ష్యానికి ఈ పెళ్ళే కాదు, మరేది అడ్డు రాకూడదు. గుర్తు పెట్టుకో. అలాగే మేడం. ఇప్పుడు జరగాల్సిందల్లా ఒక్కటే. నా రోజీ నాకు కనిపించాలి. నా రోజీ నాకు కనిపించాలి. నా రోజీ నాకు కనిపించాలి. నా రోజీ నాకు కనిపించగానే నేను నా లక్ష్యానికి చేరుకోవాలి. నా రోజీ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో సంతోషంగా, ఆనందంగా నా లక్ష్యాన్ని నేను పూర్తి చెయ్యాలి. అందుకు అడ్డనిపిస్తే నేనెంతకైనా తెగిస్తాను. ఆఖరికి నా పెళ్లిని కూడా ఆపేస్తున్నాను.
నేను నా లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం దేనికైనా రెడీ దమయంతి. ఈ నందిని ఏం చేయబోతుందో అలా చూస్తూ ఉండాల్సిందే. ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే మేడం. వెళ్ళు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఓకే మేడం. అమ్మా నందిని, పెయింట్ అనేది ఒక రకంగా సృష్టించడమే. ఆ బ్రహ్మదేవుడు మనిషి రూపాన్ని సృష్టిస్తే ఆ మనిషి ఇంకో మనిషిని పెయింట్ రూపంలో సృష్టిస్తాడు. ఆ బ్రహ్మలాగానే మనిషి కూడా కొత్త కొత్త రూపాలను సృష్టించగలడు. ప్రపంచంలోనే అత్యంత ఏకాగ్రతగా పనిచేసేది ఒక్క పెయింటర్ మాత్రమే. నానా, నాకున్న ఈ కొద్ది టైంలో ఒక గొప్ప పెయింటర్ అవ్వాలనుంది నాకు. అలాగేనమ్మా, నేనిప్పుడు పెయింట్ వేస్తాను. ఎలా వేస్తానో నువ్వు బాగా చూడు. సరే నానా. ఇది నీ చిన్నప్పటి ఫోటో. దీన్ని బట్టి నువ్వు పెద్దయ్యాక ఎలా ఉంటావో ఇప్పుడు నేను వేస్తాను, నువ్వు చూడు. అమ్మాయి మన ఎదురుగానే ఉంది కదా, నేరుగా అమ్మాయిని చూస్తూనే పెయింటింగ్ వేయొచ్చు కదా. ఇంత చిన్నప్పటి ఫోటో చూడడం ఎందుకు? అవును నాన్నా, నా చిన్నప్పుడు ఫోటో చూస్తూ వేయడం ఎందుకు? నన్ను చూసి వేయండి. వెయ్యొచ్చు. అప్పుడు నాలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించేదెలా? ఇలా చిన్నప్పుడు ఉన్న ఫోటోను చూస్తూ వేస్తే ఆ వచ్చిన రూపాన్ని బట్టి తెలుస్తుంది నాలో ఉన్న టాలెంట్. అందుకే ఈ ఫోటో చూస్తూ వేస్తాను.